దానం కడియంలను మంత్రివర్గంలోకి తీసుకుంటారా? కరడుగట్టిన కాంగ్రెస్ కుటుంబాలను రంగంలోకి పంపుతారా? మరి కాంగ్రెస్ స్ట్రాటజీస్ ఏంటిది అనేది కూడా చూడాలి. 100% ఇదైతే చేయబోతున్నారు రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే ఆ రెండు కూడా 100 అర్థం అయిపోయింది వాళ్ళకు, ఆగరు. అంత మెజారిటీతో గెలిచినప్పుడు జనాలు మమ్మల్ని యాక్సెప్ట్ చేసిన అనే ధైర్యం ఎవరికైనా ఉంటది కదా. ఇప్పుడు మీకు భయం పుట్టాలి, వాస్తవంగా బీఆర్ఎస్ పార్టీకి భయం పుట్టాలి. ఖైరతాబాద్ లో విజయారెడ్డిని దింపుతారా? స్టేషన్ గన్పూర్ లో ఇందిరాకు టికెట్ ఇస్తారా? ఖైరతాబాద్ బాధ్యతలు దానంకు నవీన్ యాదవ్ కు రోహిన్ రెడ్డికి అప్పగిస్తారు. స్టేషన్ గన్పూర్ కడియం ఇతర ఎమ్మెల్యేలకు బాధ్యతలు. రోహిన్ రెడ్డి నాయకత్వంలో దానం నవీన్ సహకారంతో ఖైరతాబాద్ గెలిచే అవకాశం. ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఇక్కడ పట్టున్న మనుషులే. దానం నాగేందర్ గారు కానివ్వండి, రోహిన్ రెడ్డి గారు కానివ్వండి, నవీన్ యాదవ్, వీళ్ళందరూ కూడా ఖైరతాబాద్ అంటే ఆ ఏరియా ఆల్మోస్ట్ అన్ని పక్కకే ఉంటాయి కాబట్టి పట్టున్న మనుషులే కాబట్టి వాళ్ళకి ఈజీ అయిపోతుంది. సో దానికి తోడు అదే అంటున్నా, ఇక్కడ బీఆర్ఎస్ లో మన గోవర్ధన్ రెడ్డి గారికి ఇవ్వకపోతే ఈ ఉన్న సీట్ కూడా వీక్తుంది బీఆర్ఎస్ కి. మన గోవర్ధన్ రెడ్డి గారు కూడా ఇక డైరెక్ట్ వే సపోర్ట్ చేసిన అనుకోండి, ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి ఎవరు ఉండరు. ఇక బీఆర్ఎస్ పార్టీకి ఎవరు ఉండరు. అప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అప్పుడు ఎట్లయితే మీరు లించోబెట్టలేదో ఇక సైలెంట్ గా ఉండాల్సి వస్తుంది మీరు కూడా అట్లనే. లేదు మా బీఆర్ఎస్ పార్టీకి వాల్యూ ఉన్నది, కారు దూసుకపోతుంది, కారు అట్లా కారు ఇట్లా గులాబీ పార్టీ అట్లా అంటే ఏం చెప్పలేము ఇక మీకు. కడియం చాణక్యంతో స్టేషన్ గన్పూర్ సొంతం చేసుకోవడంలో విజయం. ఇప్పటికైనా కాంగ్రెస్ అడుగులు బీఆర్ఎస్ అంచనా వేయకపోతే కష్టమే. ఆ రెండు స్థానాలు కూడా చేతికి అప్పగించడమే. ఇప్పటి నుంచి లోతైన పదునైన వ్యూహాలు లేకపోతే మొదటికే మోసము. నాయకుల అభిప్రాయాలకు విలువ ఇవ్వకపోతే మరోసారి మునుగుడు ఖాయమే. సూచనలు ఇచ్చే వాళ్ళను కాదని గొప్పలు చెప్పేవారి మాటలు వింటే మిగిలేవి ఓటములే. సో ఇంకోటి చెప్తున్నా ఈడ కూడా ఏంటంటే, ఇన్ కేసు రాజయ్య గారికి ఇస్తే నేను అదే చెప్తున్నా ఏంటంటే, రాజయ్య గారు కాకపోతే వేరే క్యాండిడేట్ ఎవరు ఉన్నారంటే ఎవరు చెప్పుకోలేని పరిస్థితి ఆడ. కాంగ్రెస్ నుంచి ఇందిరా, బీఆర్ఎస్ నుంచి రాజయ్య, ఇట్లా ఇదే రాజయ్యకి ఇస్తే దళిత బంధు వసూలు ముందేసి ప్రచారం చేస్తారా అనేది కూడా ఒక ఇష్యూ నడుస్తున్నది ఆడ. మరి ఆ కడియం శ్రీహరి గారిని మనం ఎవరు కూడా అంచనా వేయలేరు. మిమ్మల్ని ఎట్లా దొక్కి పడేయాలో ఏందో అని ఒక్కసారి ఆలోచిస్తే, మీ పైన జస్ట్ ఒక్కసారి మైండ్ పెడితే ఖతం, ఇక అక్కడ గెలవడం కష్టమే. మీరు కాంగ్రెస్ నుంచి విజయారెడ్డి, బీఆర్ఎస్ నుంచి మన గోవర్ధన్ రెడ్డి. ఒకవేళ మన గోవర్ధన్ రెడ్డికి ఇవ్వకపోతే బీఆర్ఎస్ కు వెంటనే రామ్